సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిషా పటాస్ పిల్ల డైలీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఇంకొక వ్లాగ్ తోటైతే మీ ముందుకైతే నేను వచ్చేసా. అనదర్ డే అనదర్ వ్లాగ్, న్యూ డే న్యూ వ్లాగ్ గాయ్స్. సో మార్నింగ్ లేవగానే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మా ఆయనకి అండ్ సజావత్కి మా తమ్ముడికి ఇద్దరికి కొంచెం బాగాలేదు, హెల్త్ జలుబు అలా ఉంది. సో అందుకే మిల్క్లో కొంచెం టర్మరిన్ అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ వేసి ఉడకబెట్టి వాళ్ళకి ఇస్తున్నాను అనమాట. మా తమ్ముడికి లెగరా అంటే వాడు ఆ మిల్క్ నేను తాగను అని చెప్పి మారం చేస్తున్నాడు అనమాట. నేను వాడిని తిడుతున్నాను. ఇంకా లాస్ట్కి వాడు నా బాధ తట్టుకోలేక లేచి తాగుతున్నాడు అనమాట. ఇటు నుంచి అటు ఇద్దరికి ఇష్టం ఉండదు. దాంట్లో పసుపు వేసాను కదా, అందుకే ఇద్దరికి ఇష్టం అనిపించట్లేదు తాగడానికి. బట్ ఏదో చెప్పి తాపిచ్చేసాను అనమాట వాళ్ళిద్దరికి. అండ్ దెన్ ఇక్కడ క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. కడిగిన గిన్నెలన్నీ మొత్తం సెట్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం స్లాబ్ అంతా క్లీన్ చేసేసి రైస్ పెడదామని చెప్పేసి. అండ్ ఇక్కడ ఈరోజు ఫ్రైడే కాబట్టి దీపం పెట్టి ఇంట్లో అంతా ధూపం వేస్తాను అనమాట. నేను ఖచ్చితంగా సాంబ్రాణి పొగ అయితే వేస్తాను. ఇది మా మమ్మీ నేర్పించింది నాకు. టోటల్ ఇంట్లో ప్రతి ఒక్క సైడ్స్లో వేయాలి అనమాట. మా మమ్మీ చెప్పేది నెగిటివిటీ ఏదైనా ఉంటే కూడా అది వెళ్ళిపోతుంది, అలా ఇలా చెప్తుండేది మా మమ్మీ. సో అందుకే ఖచ్చితంగా నేను ఫ్రైడే అండ్ థర్స్డే ఇంట్లో దీపం పెట్టి ఖచ్చితంగా ఖురాన్ అయితే చదువుతాను అన్నమాట. అండ్ ఇక్కడ అది అయిపోయిన తర్వాత రెడీ అయితే అయిపోయాము. ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరామన్నమాట. సో చూసారుగా ఎక్కడివి అక్కడ పడి ఉన్నాయన్నమాట. సౌండ్ అవంతా మొత్తం క్లీనింగ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే బికాజ్ రేపటి నుంచి ఫుల్ బిజీ ఉంటుంది. మాకు ఒక ఈవెంట్ వెడ్డింగ్ ఉందన్నమాట. సో ఆ వెడ్డింగ్లో బిజీగా ఉంటాము. సో వెడ్డింగ్ టోటల్ సంగీత్ దగ్గర నుంచి అన్ని టోటల్ మనమే చేస్తున్నాం అనమాట. సీజన్ ప్రొడక్షనే చేస్తుంది. సో ఇక్కడ మేము మధ్యాహ్నం తెలియదు కాబట్టి పానీపూరి తినడానికి కోసం వచ్చాము. పానీపూరి దగ్గర నచ్చంది ఏంటంటే వెయిటింగ్ ఉంటుంది కదా, ఆ వెయిటింగ్ అస్సలు నచ్చదు నాకు. మీకు కూడా అలా అనిపిస్తుందా? ఇక్కడ పానీపూరి లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేసేయండి. ఇప్పుడు కూడా నాకు వాటర్ వస్తున్నాయి నోట్లో నుంచి. ఆఫీస్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాం గాయస్. దారిలో నేను వీడియో తీయలేకపోయాను. మీరు ఆల్రెడీ చూసారు కదా, పానీపూరి తినే బిజీలో ఉండే నేను. సో తీయలేకపోయాను అనమాట. అండ్ ఇప్పుడు తనకి కొంచెం స్టమక్ పెయిన్గా అండ్ స్టమక్ అప్సెట్ ఉంది. అండ్ ఆల్సో వామిటింగ్స్ అవుతున్నాయి తనకి. ఐ డోంట్ నో వై, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందని నేను అనుకుంటున్నాను. సో దాని గురించి ఇప్పుడు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళడమా లేకపోతే టాబ్లెట్ తీసుకొచ్చి తనకి ఇవ్వడమా అనేది చూడాలి. దాని తర్వాతే ఏదైనా, తను మార్నింగ్ నుంచి కూడా ఏం అసలు తినలేదు, వద్దు అని చెప్తున్నాడు అనమాట. సో లెట్స్ సీ గాయ్స్. తనకైతే బ్లాక్ టీలో లెమన్ వేసి అయితే ఇచ్చాను అనమాట, కొంచెం సెట్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ఆల్సో టాబ్లెట్స్ కూడా ఇచ్చేసాను, కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నాడు. ఈలోపు నేను కర్రీ అండ్ రైస్ అయితే పెట్టేశాను అనమాట. అండ్ కొంచెం డిషెస్ అయితే క్లీన్ చేసుకునేది ఒకటే బ్యాలెన్స్ ఉంది. అండ్ ఈలో సిస్టర్ వచ్చింది. సో తన కోసం అయితే నేను టీ చేసి ఇచ్చాను అనమాట. హై టు వ్యూవర్స్. అక్కడ थोड़ा హాయ్, బాగున్నారా? తిన్నారా? हिंदी में बात कर. మాట్లాడు. అవ్వకాయారా? సో గాయస్, నిన్నటి వీడియో చూసారు కదా, ఈరోజు నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ. మాది మీకు నచ్చినట్టయితే మీది అది కొట్టండి, కింద కూడా ఉంటది. ఓమో గాయస్, అంటే బెల్ ఐకాన్ ని కొట్టడని చెప్తుంది అమ్మాయి. క్లారిటీ కొట్టండి. పాపమ్మ హెల్త్ బాగాలేదు, కొంచెం ఫీవర్ గా కూడా ఉంది అన్నమాట. ఏం లే, బాగానే ఉంది. ఏం లే, నా అంత బాగాలేకుండా కానీ బాగానే ఉంది. ఓకే, వీళ్ళిద్దరు గొడవ ఎప్పటికీ తీరండి. కానీ కొండ వచ్చి వచ్చింది అనుకుంటా. పాపం మళ్ళీ రేపు ఈవెంట్కి వెళ్ళాలి, కంటిన్యూగా రేపటి నుంచి బిజీ ఉండాలి. బట్ ఇప్పుడు ఓకేనా నాన్న హెల్త్? నాట్ బ్యాడ్. నైట్ రేష్మా డిష్ తగిలింది, తింటుంటే నన్నే చూసింది. రేష్మా డిష్ తగిలింది నైట్ అంతా. నీ డిష్ నేనే డిస్ట్ పెట్టాలి మా బాబాకి, నాకే డిస్ట్ తగిలింది. మొహం తింటుంటే అలాగే చూసింది, అది చికెన్ ముక్క ఇవ్వనట్టే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయ్స్. నా వ్లాగ్ నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నాను అనమాట. బికాజ్ వేరే వర్క్ ఉంది మాకు. సో వీడియో తీయలేను, తీస్తే ఒకవేళ పెడతాను. సో మీరు కొత్తగా మా ఛానల్కి వచ్చింటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు చెప్పేసాడు వాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొట్టినప్పుడు గంట రావాలా? బాయ్ గైస్.